నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మనం వాటర్ తాగుతున్నప్పుడు ఒక పదాన్ని పదే పదే అనుకోవడం ద్వారా అనుకున్నది సాధించవచ్చు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలా సాధ్యమో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. కొత్త విషయాలు చెప్తున్నారు. వాటర్ తాగుతూ ఒక పదాన్ని అనుకోవడం వల్ల అనుకున్నది సాధించవచ్చు అంటున్నారు. అది ఎలా సాధ్యం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఎస్, ఇట్స్ పాసిబుల్ అండి. అయితే వాటర్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ మెమొరీ అండి. అంటే మనం అనుకున్నట్టుగా అసలు యాక్చువల్గా ఏంటిదంటే కొంతమంది అంటారు, కొంతమంది బిలీవ్ చేయరండి వాటర్కి అంత పవర్ ఉందా, అందులో మెమొరియా, ఇది స్టోర్ అవుతుందా, వైబ్రేషన్స్ అనుకుంటారు, లేదు స్టోర్ అవుతుందండి. అంటే దీనికి టెస్ట్ కూడా చేశారండి సైంటిస్టులు కూడా. 2 ఐస్ బ్రిక్స్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక దాన్ని వాటర్లో ఐస్ పోసేసి, అంటే ఐస్ బాక్స్లో వాటర్ పోసేసి ఒక దాంట్లో నెగిటివ్ వర్డ్స్ ఇచ్చారు, అంటే నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. ఇంకొక బాక్స్లో ఏం చేశారంటే వాటర్ పోసుకుంటూ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. ఈ 2 ఐస్ బాక్సెస్ ఉన్నాయి కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి మైక్రోస్కోప్తో టెస్ట్ చేశారండి హరిత గారు. అయితే ఎక్కడైతే నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారో వాళ్ళు మైక్రోస్ట్రక్చర్లో మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంది. అదే పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చుకుంటూ తీసినటువంటి ఐస్ బ్రిక్స్లో ఏముందంటే మంచి స్ట్రక్చర్గా సిస్టమేటిక్ క్రిస్టల్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు షాక్ అయ్యారు, ఎలా పాసిబిలిటీ అవుతుందంటే వాటర్ ఈజ్ హ్యావింగ్ ద మెమొరీ. అదేవిధంగా మనం అందుకోసమే వాటర్ తీసుకున్నప్పుడు ఏదైతే అఫర్మేషన్ పదే పదే చేస్తుంటామో అది రియాలిటీకి వస్తుంది. అయితే మీరు చెప్తున్న దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చాలా ప్రూఫ్స్ అండి. అసలు గూగుల్లో కూడా టైప్ చేస్తే ఇది రిసర్చ్ చేశారా లేదా అని చూస్తే సైంటిస్ట్ నేమ్తో సహా ఎక్స్పెరిమెంట్స్ కూడా మీకు కనబడతాయండి. వాటర్ ఎక్స్పెరిమెంట్ ఇది చూస్తే కావాల్సిన టెస్ట్ కూడా చేసుకోవచ్చండి. సో దాని తర్వాత ఏం జరిగిందండి, ఇది పాపులర్ అయింది. అప్పటి వరకు ఉందండి, కానీ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కువ పాపులర్ అవుతుంది. చూడండి, 500 ఎపిసోడ్స్ వరకు నేను చెప్పింది ఎవరు కూడా చూడలేదండి. బట్ 500 ఎపిసోడ్స్ తర్వాత నేను ఏదైతే చెప్తున్నానో తర్వాత నమ్మడు. అంటే ఎవరైనా సరే అండి, సక్సెస్ కాకముందు ఏదైనా మంచి చెప్పింది ఎవరు నమ్మరు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, రిజల్ట్స్ పొందిన వాళ్ళు ఎవరైనా చూపిస్తే ఏంటి డెఫినెట్గా నమ్ముతారు. అందుకోసమే నా రిజల్ట్స్ కూడా నా పార్టిసిపేషన్ రిజల్ట్స్లో అది చూపిస్తే నమ్ముతారు. నేను ఇంతవరకు నేను చెప్పిందంట నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, ఎందుకు వర్కౌట్ అవుతుంది, వాటర్కి మెమరీ ఉంటుందా, ఎస్ ఉంటుంది. అందుకోసం మీరు చూస్తే ఏ టెంపుల్ అయినా చూడండి, మన హోలీ టెంపుల్స్లో చూస్తే మీరు తీర్థం ఇస్తుంటారు కదండి, బైబుల్లో కూడా వాటర్ ఉంటుందండి, ఒక ఆయిల్ ఉంటుంది. అదేవిధంగా మా ముస్లిమ్స్ కూడా చూడండి, మీరు చూసినట్టయితే హోలీ వాటర్ అనేది ఉంటుందండి. అంటే ఎక్కడైనా కూడా వాటర్ ఉంటుంది. ఏదైతే ఆ వాటర్ టైంలో ఎందుకోసమే ఎస్పెషల్లీ వాటర్ తాగేటప్పుడు నెగిటివ్ ఆలోచన చేయకూడదండి, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకూడదు, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. సో ఇప్పుడు ఏ పదాన్ని మీకు పలకడం వల్ల అంటే మనకి ఏం కావాలో ముందు డిసైడ్ అయిపోవాలి. మనీ కావాలనుకుంటారు కదా, ఎవరైతే మనీ కావాలనుకుంటారో వాటర్ తాగేటప్పుడు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఏమనుకోవాలి, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎవరికైతే మనీ కావాలో కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంటర్ చేయండి. సో తాగేటప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఎన్నిసార్లు తాగినా కూడా యావరేజ్గా మనం 3 to 5 లీటర్స్ తాగుతుంటామండి. ప్రతిసారి వాటర్ తాగేటప్పుడు గుర్తుంచుకోవాలి, మీ యొక్క అఫర్మేషన్ ఏదైతుందో పదే పదే మనసులో రిపీట్ చేస్తూ ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటి, మనీ మ్యాగ్నెట్, లేదా నాకు సబ్జెక్ట్ అనేది ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి చేరాలి. అదే ఇదే మనీనే కాదు, ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం జరిగినట్టుగా వస్తుందని నమ్ముతూ మనం గనక ఇలా చెప్తే డెఫినెట్లీ అండి. అందుకోసం ముందు ఏం చేయాలంటే ఇలా 2 హ్యాండ్స్తో హోల్డ్ చేసి వాటర్ను మీ యొక్క అఫర్మేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పొచ్చు అండి. లైక్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ కానీ, ఐఎమ్ రిచ్ కానీ, ఐ లవ్ మనీ కానీ, మనీ లవ్స్ టు మీ కానీ, ఇంకా మీకు ఏదైతే మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ చేయాలనుకుంటున్నారో, డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు కానీ, ఎప్పుడు నాకు సహాయపడుతుందని కానీ, ఇంకా ఎలాంటివి ఉన్నా కూడా హరిత గారు అన్నిటికీ వాటర్ చెప్పుకొని అప్పుడు మీరు కనుక తీసుకుంటే ఈ వాటర్ ఏమవుతుందండి, బ్లడ్లో కలుస్తుంది, బాడీ అంతా కూడా ఫ్లో అవుతుంది కదా. సో ప్రతి సెల్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ చేరుతుందంటే మన కేవలం బ్రెయిన్ అనుకుంటారు ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లోనే చేరుతుందని, లేదండి. ప్రతి సెల్ కూడా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వడం వల్ల ఇక్కడ వైబ్రేషన్ మారుతుంటుంది. ఇక్కడ ఎప్పుడైతే వైబ్రేషన్ మారుతుందో ఇక్కడ ఏదైతే ఉందో అదే వస్తుందండి. ఇఫ్ యూ సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ డిడెంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మన ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది హరిత గారు. వాటర్ కి ఆ పవర్ ఉంది అని మీరు చెప్తున్నారు, అంతేనా? చాలా పవర్ ఉందండి వాటర్కి, అయితే జస్ట్ పవర్ ఉంటుంది వాటర్కు. అందుకోసమే 3 to 5 లీటర్స్ తాగేటప్పుడు కూడా మీరు ప్రతిసారి కూడా అఫర్మేషన్ అవసరమైతే వాటర్ బాటిల్కి ఒక లైన్ కూడా పెట్టుకోవచ్చు. ప్రతిసారి మర్చిపోతాం సార్, నాకు వాటర్ తాగుతున్నాను అనుకున్నప్పుడు మర్చిపోతాను అంటే ఏం చేయాలి, ఒక స్టిక్కర్ని పెట్టేసుకుంటే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ కానీ, ఐ గాట్ మై పర్ మంత్ ఇన్కమ్ అనేది నాకు 2 lakh per month అయింది కానీ. ఇప్పుడు రీసెంట్ నాకు ఒక ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, ఒక అతనికి మంచి ప్రమోషన్ రావడం జరిగింది. అదే ఒక అతనికి ఏం జరిగిందంటే ఇన్కమ్ అనేది 2 to 3 times పెరగడం జరిగింది. ఎలా జరుగుతుంది, ఎవ్రీడే ప్రాక్టీస్ అటెండ్ అవుతూ ఉంటాడు, నేను చెప్పిన అఫర్మేషన్ రోజు చేస్తుంటాడు, దానివల్ల రిజల్ట్స్ రావడం అనేది జరిగిందని హరిత గారు. ఎవరికి ఏది కావాలో అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సక్సెస్ అవుతుంది, తీర్చుకోవచ్చు అంటారు, అంతేనా? అవునండి హరిత గారు.
అయితే ఎలా పాస్ కొంతమంది సార్ సైంటిఫిక్ రీజన్ చెప్పండి సార్ అంటే అయితే సింపుల్ అండి. ఒక టెంపుల్కి వెళ్ళారు. ఓకే, అక్కడ ఏం చేస్తారు జనంగా వెళ్ళిన తర్వాత ప్రే చేస్తున్నారు. ప్రే ఎప్పుడు ఎలా చేస్తుంటారు? ఒక ప్రశాంతమైన మనసు, సేమ్ ప్రశాంతమైన మనసు మన క్లాస్లో సృష్టించబడితే సైంటిఫిక్ వేలో పీస్ఫుల్ మైండ్ మీద తీసుకొస్తాం. ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాగొచ్చి ఇప్పుడు రీసెంట్గా మేము ఏం చేసి సౌండ్ థెరపీ అని కూడా తీసుకొచ్చాం. అంటే ప్రతి వ్యక్తి కూడా ఫాస్ట్గా థాట్లెస్ స్టేజ్కి రీచ్ అవ్వడం కోసం సౌండ్ థెరపీ అని తీసుకొచ్చాం. దీని ద్వారా మనీ బ్లాక్స్, మైండ్ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలా క్లియర్ అయిన తర్వాత మేము ఏం చేస్తామంటే పాజిటివ్ అఫర్మేషన్తో రీప్రోగ్రామింగ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే సబ్ కాన్షియస్ మైండ్ మేము ఏం చేస్తామంటే రీప్రోగ్రామింగ్ చేస్తుంటాం. ఎప్పుడైతే మేము సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేస్తుంటామో అప్పుడు ఏమవుద్ది, వాళ్ళ లైఫ్లో ఏదైతే కావాలని వారు అనుకుంటున్నారో వారు సాధించే విధంగా అక్కడ అఫర్మేషన్స్, దానితో పాటుగా విజులేషన్, గ్రేట్ విజులేషన్ ఉంటుందండి. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పని విజులేషన్ మన ప్రాక్టికల్ క్లాసెస్లో చేయించడం జరుగుతుంది. దానివల్ల మీరు చూస్తే అందరు సబ్జెక్ట్ మీరు అంటారు, చాలామంది అడుగుతారు సార్ అందరు సబ్జెక్ట్ చెప్తారు బట్ మీ దగ్గర ఎందుకు రిజల్ట్స్ వస్తాయంటే ఆ రిజల్ట్స్ రావడం వెనుక ప్రతిరోజు కృషి ఉంటుంది. అంటే నాది, నా పార్టిసిపేషన్ ఎవరైతే ప్రతిరోజు రమ్మంటాను, నిజానికి వారు వచ్చి వారు వెళ్ళిపోతారే కానీ నేను ప్రతిరోజు ట్రైనింగ్ అండి. ఇప్పటివరకు మోర్ దెన్ 490 days నుంచి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా 500 day, అది కూడా త్వరలోనే కాబోతుంది. అంటే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా 500 day కాబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒకటే అండి, మన సంకల్పం ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కుటుంబానికి పాజిటివ్ యాటిట్యూడ్ వెళ్ళాలి. వారు ఏదైతే అనుకుంటున్నారో వారు సాధించే విధంగా వారి మైండ్కు ట్రైనింగ్ ఇచ్చడం. అంటే ఒక ట్రైనింగ్ ఇస్తే ఏమవుతుందంటే మనసు అనేది బెస్ట్ ఫ్రెండ్ అవుతుందండి హరిత గారు. ఒకవేళ ట్రైనింగ్ కనుక ఇవ్వకపోతే అదే మైండ్ వర్స్ట్ ఎనిమీగా ఉంటుంది. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ అయినా వర్స్ట్ ఎనిమీ అయినా ఎవరు కారణం అంటే మైండ్కు ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా అన్న దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పబోయేది ఒకటే, ఫస్ట్ మైండ్కు ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయండి తప్పిస్తే వితౌట్ ట్రైనింగ్ మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అప్లై చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ ప్రాపర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొందరికి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రావచ్చా? రావచ్చండి, ఎవరికైనా సరే, ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఎవరికి ఏదైనా ఉన్న ఇష్యూ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సొల్యూషన్ అండి. ఆ కరెక్ట్ నేను చెప్తా ప్రాక్టీస్ చేయాలండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లకు వినేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది డిఫరెంట్ క్లాస్కి అటెండ్ అవుతుంటారు. ఆ క్లాస్లకు అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అలా అనిపించు కాదు, నీకు అనుభూతి రావాలి. నీ లోపల యద్భావం తద్భవతి, నీ లోపల భావన మారనంత వరకు నువ్వు ఎన్ని క్లాస్లకు అటెండ్ అయినా ఎన్ని అఫర్మేషన్ చేసినా దెర్ ఇస్ నో యూజ్. అంటే ఎంత సాధన చేసామన్నది, అంటే చూడండి ఎంత నేర్చుకున్నామది ఇంపార్టెంట్ కాదు, ఎంత సాధన చేసామన్నది ఇంపార్టెంట్. ఆ సాధన ఒక ప్రాపర్ గైడెన్స్లో వెళ్తే అది రిజల్ట్స్ వస్తాయండి హరితగా. సో ఏదైనా ఏ సమస్య ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే ఆ సమస్య నుంచి బయటపడచ్చు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ విజయ్ గారు. చూసారు కదా, మీకు ఏ సమస్య ఉన్నా దాని నుంచి మా క్లాసెస్ ద్వారా బయటపడేస్తామంటున్నారు విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా కూల్గా చెప్తున్నారు సార్. యాక్చువల్గా నేను చాలా పొందాను, ఈ క్లాస్కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10,000 తీర్చింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.